మాటలు తూటాలయ్యాయి, ప్రశ్నలు కత్తుల్లా మారాయి, సమాధానాలు సై అంటే సై అన్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఊహించినట్టే రచ్చ రచ్చగా సాగింది. సరిహద్దుల్లో సైనిక యుద్ధానికి మించి పార్లమెంటులో రాజకీయ సంగ్రామం నడిచింది. సీజ్ ఫైర్ కేర్ ఆఫ్ గా అగ్ని పర్వతమే బద్దలైంది. కాల్పుల విరమణ వెనుక ఎవరున్నారు? పీఓకేని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారంటూ విపక్షాలు కత్తులు దూస్తే కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలే పాకిస్తాన్ పేట్రేగిపోవడానికి కారణమని అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో బ్రేకే తప్ప పుల్ స్టాప్ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాతే అసలు సిసలు యుద్ధం మొదలైంది. ఎందుకంటే సీన్లోకి ప్రధాని మోదీ ఎంటర్ అయ్యారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీపై విరుచుకు పడిపోయారు. ఇంతకు ఆపరేషన్ సింధూర్ కేర్ ఆఫ్ గా ఉభయ సభల్లో జరిగిన రచ్చేంటి? అధికార విపక్షాల మాటలు, యుద్ధంలో ఎవరిది పై చేయి? ఆపరేషన్ సింధూర్ పై అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా? వాచ్ దిస్. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ కేర్ ఆఫ్ గా డైలాగ్ వార్. मतलब आपने पाकिस्तान को डायरेक्टली अपनी पॉलिटिकल विल बता दी कि आपके पास लड़ने की पॉलिटिकल विल है ही नहीं, कि आप लड़ना ही नहीं चाहते हो. दुनिया के देशों का समर्थन मिला, माननीय, लेकिन ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं. సీజ్ ఫైర్ వేదికగా సై అంటే సై అన్న అధికార విపక్షాలు. పాకిస్తాన్తో యుద్ధానికి మించి సాగిన రాజకీయ సంగ్రామం. उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मारे गिराए. Prime Minister, in his response, made it very clear that if such an attack happens, it would meet with an appropriate response from our side. पाकिस्तान से आपकी बात होती है क्या? अरे बैठ जाओ भाई. बार बार देश की सुरक्षा और इंटेलिजेंस में चूक हो रही है, फेल्यूर है, यह आपको मानना पड़ेगा. उनमें से 25 भारतीय थे. की बात यह है कि 28 बार अमेरिका के मुखिया ने अपने मुंह से ये बात कही और लगातार कह रहे हैं, लेकिन हमारे देश के मुखिया ने एक बार भी उसका खंडन नहीं किया कि अमेरिका के राष्ट्रपति झूठ बोल रहे हैं, गलत बोल रहे हैं. యుద్ధాల్లో రెండు రకాలు, ఒకటి సరిహద్దుల్లో, మరొకటి దేశ రాజకీయాల్లో. సరిహద్దులో యుద్ధాల సంగతి ఎలా ఉన్నా రాజకీయ యుద్ధాలు అన్ని దేశాల్లోనూ జరిగేవే. కానీ పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ యుద్ధం మాత్రం అంతకు మించి జరిగింది. అందుకు ఏకైక కారణం అధికార ప్రతిపక్షాల యాక్షనే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ విషయంలో విపక్షాలకు చాలా ప్రశ్నలున్నాయి. భద్రతా వైఫల్యం నుంచి సీజ్ ఫైర్ వరకు తేలాల్సిన లెక్కలు ఉన్నాయి. అందుకే పార్లమెంటులో చర్చకు పట్టుబడుతూ వచ్చాయి. చివరికి మోడీ సర్కారు చర్చకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు తగ్గట్టే ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి కూడా. కానీ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ప్రారంభానికి ముందే అనుకోని విధంగా ఒక అస్త్రం అధికార పక్షం చేతికి చిక్కింది. అదే ఉభయ సభల్లో ఆటో మొత్తాన్ని మార్చేసింది. The second one is they are unwilling to disclose what the NIA has done all these weeks. Have they identified the terrorists, where they came from? I mean, for all we know, they could be homegrown terrorists. Why do you assume that they came from Pakistan? There's no evidence of that. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ చిదంబరం చేసిన ఈ వ్యాఖ్యలే ఉభయ సభలో గేరు మార్చేశాయి. పహల్గాం ఉగ్రదాడిలో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే పర్లేదు, కానీ పహల్గాం దాడి దేశీయ ఉగ్రవాదుల పని ఎందుకు కాకూడదని చిదంబరం లేవనెత్తిన ప్రశ్న సింధూర్పై చర్చ మొదలు కాకముందే రచ్చరేపింది. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు అడగడం ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత జరిగితే అధికార పక్షం ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ఎంతే, ఆ పార్టీ లీడర్లు అంతే అంటూ విరుచుకుపడిపోయారు. పార్లమెంటులో చర్చ మొదలైన తర్వాత రాజ్నాథ్ సింగ్ సైతం అదే చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో విపక్షాల నుంచి ఇలాంటి ప్రశ్నలే వినలేదంటూ ఆరంభం నుంచే ఎదురుదాడి ప్రారంభించారు. यह मानना कि यह ऑपरेशन किसी दबाव में रोका गया था, यह बेबुनियाद है और सरासर गलत है. मैं सदन को फिर से आश्वस्त करना चाहता हूं,
अपने राजनैतिक जीवन में अध्यक्ष महोदय, मैं आपके माध्यम से सदन को आश्वस्त करना चाहता हूं, अपने राजनीतिक जीवन में जानबूझकर कभी भी असत्य न बोलूं, इसकी भरपूर कोशिश की है मैंने, चाहे सदन हो अथवा सदन के बाहर। పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తానీలా కాదా అని ప్రశ్నించడం తప్పు కాదు. కానీ దేశీయ ఉగ్రవాదులు ఎందుకు కాకూడదన్న చిదంబరం అనుమానాలే అవమానమని మండిపడ్డారు. భారత్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాతే ఈ యుద్ధం రైట్ ట్రాక్లోకి వచ్చింది. సీజ్ ఫైర్లో ట్రంప్ పాత్రపై కాంగ్రెస్ ఎంపీ హుడా ప్రశ్నలు లేవనెత్తారు. की बात यह है कि 28 बार अमेरिका के मुखिया ने अपने मुंह से ये बात कही और लगातार कह रहे हैं, लेकिन हमारे देश के मुखिया ने एक बार भी उसका खंडन नहीं किया कि अमेरिका के राष्ट्रपति झूठ बोल रहे हैं, गलत बोल रहे हैं। अमेरिका को भी चुनना होगा। अमेरिका को कैसे संबंध चाहिए हिंदुस्तान के साथ? दुनिया की एक शक्ति है हिंदुस्तान, भारतवर्ष को पाकिस्तान से का बराबरी नहीं कर सकता अमेरिका को भी चुनना होगा। और मैं आपसे भी कहना चाहता हूं, आपको भी रास्ता चुनना होगा, या तो आंख दिखाओ या हाथ मिलाओ, या तो बातचीत करके अमेरिका से संबंध सुधारो और डोनाल्ड को चुप कराओ, डोनाल्ड का मुंह बंद कराओ, नहीं तो हिंदुस्तान में मैकडोनाल्ड को बंद कराओ। अमेरिका को अधिकार नहीं है, दोनों घोड़ों पे सवार होकर चलने का अधिकार नहीं है। భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై దీపేంద్ర హుడా ప్రశ్నలే ఇవి. నిజానికి ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టడానికి అసలు కారణాల్లో ట్రంప్ వ్యవహారం కూడా ఒకటి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ను, ఉగ్రదేశం పాకిస్తాన్ను ఒకే ఘాటిన కట్టి మాట్లాడడం, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని పదే పదే ప్రకటించడంపై దేశ ప్రజల్లోనూ అసహనం ఉంది. ఈ క్రమంలోనే హుడా నేరుగా పాయింట్కొచ్చారు. యుద్ధాన్ని తానే ఆపానని వాణిజ్య ఒప్పందం పేరుతో భారత పాక్లను బెదిరించి రాజీ కుదిర్చానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. ఈ విషయంలో ట్రంప్కు గుణపాఠం చెప్పాలంటే భారత్లోని అమెరికా రెస్టారెంట్ మెక్డొనాల్డ్స్ ను మూసేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార పక్షం ఎలా రియాక్ట్ అవుతుందన్న ఉత్కంఠ పెరుగుతున్న వేళ సీన్లోకి ట్రబుల్ షూటర్ జయశంకర్ వచ్చేశారు. Now I want to make two things very clear, sir. One, at no stage in any conversation with the United States was there any linkage with trade and what was going on. Secondly, please listen. Secondly, there was no call between the Prime Minister and President Trump from the 22nd of April when President Trump called up to convey his sympathy, and the 17th of June when he called up Prime Minister in Canada to explain why he could not meet. ఇది జయశంకర్ మార్క్ క్లారిటీ. తన మధ్యవర్తిత్వం వల్లే ఇండియా పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఆగాయని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే చేస్తున్న కామెంట్లను ఖండించారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు మోడీ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని, అలాంటప్పుడు సీజ్ ఫైర్లో ట్రంప్ పాత్ర ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాల సైనికుల మధ్య చర్చలతోనే ఒప్పందం జరిగిందని, ఇందులో ఇతర దేశాలవి మధ్యవర్తిత్వం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ విపక్షాలు శాంతించలేదు. తీవ్ర గందరగోళం వేళ అమిత్ షా మైక్ అందుకున్నారు. भारत देश का शपथ लिया हुआ विदेश मंत्री यहाँ स्टेटमेंट कर रहा है, उस पर भरोसा नहीं है, उनको किसी और देश पर भरोसा है। मैं समझ सकता हूं उनकी पार्टी में विदेश का महत्व क्या है, मगर इसका मतलब ये तो नहीं है पार्टी की सारी चीजें यहाँ सदन में आकर थोपे। भारत के विदेश मंत्री पर भरोसा नहीं करोगे? ओथ लिया हुआ व्यक्ति यहां पर बोल रहा है, ही इज रिस्पॉन्सिबल। माननीय अध्यक्ष जी, इसीलिए ये वहां बैठे हैं और 20 साल तक वहीं बैठने वाले हैं। విపక్షాల తీరుపై అమిత్ షా రియాక్షన్ ఇది. ప్రతిపక్షానికి సొంత దేశానికి చెందిన విదేశాంగ మంత్రిపై నమ్మకం లేదు, కానీ వారికి ఇతర దేశంపై బాగా నమ్మకం ఉంది. వారి పార్టీలోని విదేశీ ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకోగలను అంటూ విరుచుకుపడ్డారు. ఈ వైఖరి కారణంగానే ఇండి కూటమి ప్రతిపక్షంలో ఉందని, మరో 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చుంటారని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ షా స్పందిస్తూ, ప్రతిపక్షం మాట్లాడినప్పుడు మేం ఓపికగా విన్నాం, వారు చెప్పిన అబద్ధాల గురించి మంగళవారం సమాధానమిస్తానని స్పష్టం చేశారు. అలా తొలి రోజు మాటల యుద్ధం ముగిసింది. అసలు సిసల యుద్ధం మాత్రం రెండో రోజే మొదలైంది.
రెండో రోజు ఆరంభం నుంచే విపక్ష నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రియాంక 5 ప్రశ్నలు లేవనెత్తారు. రోజు 1000 నుంచి 1500 మంది పర్యటించే ప్రాంతంలో ఒక్క సైనికుడు ఎందుకు లేడు? ఉగ్రదాడికి రక్షణ మంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా? పౌరుల బాధ్యత ప్రధాని, రక్షణ హోంమంత్రులది కాదా? ఇది నిఘా వైఫల్యం కాదా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు రాజ్యసభలో ఖర్గే సైతం ఇవే ప్రశ్నలు కురిపించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి కళ్ల ముందే చనిపోవడం చిన్నపిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెర్రరిస్టులు ఎలా వచ్చారు? పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికి భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది? ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరని అడిగారు. जितने भी लोग बैसारन वैली में थे और जो 25 भारतीय मारे गए, उनके लिए कोई सुरक्षा नहीं थी। 5 दफा पहलगांव में ही अटैक होते रहा, इसका सबक भी नहीं लिया। सबक सीखना तो चाहिए, गलती हो गई, ठीक है, गलती को सुधारने के लिए आपने क्या किया? आप वो बातें तो नहीं करें। सर, मैं गृह मंत्री जी से पूछना चाहता हूं कि इसके लिए कौन जिम्मेदार है? अगर वो जिम्मेदार है तो अपनी कुर्सी खाली करने दो, अगर जिम्मेदार नहीं है तो प्राइम मिनिस्टर क्या एक्शन लेते हैं हम देखेंगे। రెండో రోజు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని తొలి రోజే ప్రకటించిన అమిత్ షా రెండో రోజు అనుకున్నట్టే మైక్ తీసుకున్నారు. విపక్షాల అన్ని ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందన్న ఉత్కంఠకు తెరదించేస్తూ ఆపరేషన్ మహాదేవ్తో మొదలుపెట్టారు అమిత్ షా. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల హత్య వార్త విన్నప్పుడు విపక్ష నేతలు సంతోషంగా ఉంటారని తాను అనుకున్నానని, కానీ ఈ వార్త పట్ల సంతోషంగా లేరని తనకు అనిపిస్తోందంటూ తన స్టైల్లో సెటైర్లు వేశారు. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్ షా స్పందించారు. आज मैं सदन को बताते हुए बहुत खुश हूं। मोदी जी ने ऑपरेशन सिंदूर कर आतंकवादियों को जिन्होंने आतंकवादियों को भेजा था, उनके आकाओं को जमीन में मिलाने का काम किया था। सेना और सीआरपीएफ ने वो आतंकवादियों को भी समाप्त कर दिया। और मान्यवर, पाकिस्तान से आपकी बात होती है क्या? अरे बैठ जाओ भाई। मान्यवर, मैं बताता हूं कैसे इनके आका मारे गए, वो भी नाम के साथ बताता हूं, जगह के साथ बताता हूं, घंटे, मिनट और सेकंड के साथ बताता हूं। मान्यवर, मैं तो अपेक्षा करता था कि जब एक सुनेंगे पक्ष विपक्ष में खुशी की लहर दौड़ जाएगी, मगर ये स्याही पड़ गई इनके चेहरे। ये क्या है मान्यवर? किस तरह की पॉलिटिक्स? भाई, आतंकवादी मारे गए, आपको इसका भी आनंद नहीं है? पूरा जवाब सुनिए, आपका सब जवाब आ जाएगा। भाई, आप आतंकवादियों का धर्म देखकर दुखी मत होइए। अखिलेश, बैठ जाइए यार। ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారనడానికి రుజువేంటి అనే ప్రశ్నను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అడిగారు. మేము అధికారంలో ఉన్నాం, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. పాకిస్తాన్ను కాపాడడం ద్వారా చిదంబరానికి ఏంటి ప్రయోజనమని నేను అడగాలనుకుంటున్నాను. 3 ఉగ్రవాదులు పాక్ పౌరులని చెప్పడానికి మా వద్ద సాక్ష్యాలున్నాయి. వారి ఓటర్ ఐడి నంబర్లు మా దగ్గరున్నాయి. ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్న చాక్లెట్లు పాకిస్తాన్లో తయారయ్యాయి. ఈ ఆధారాలు సరిపోతాయా లేక ఇంకేమైనా కావాలా అంటూ విరుచుకుపడ్డారు షా. కట్ చేస్తే విపక్ష నేత రాహుల్ గాంధీ యాక్షన్లోకి దిగారు. ప్రశ్నలతో మాత్రమే సరిపెట్టలేదు. We called Pakistan at 1:35 and we told them that we have hit non-military targets and we do not want escalation. These are the words of the Defense Minister of India. Now maybe he does not understand what he revealed. The DGMO of India was told by the government of India to ask for a ceasefire.
at 1:35 at night itself, on the night of Operation Sindoor. విన్నర్గా పాకిస్తాన్కు మోడీ సర్కార్ సరెండర్ అయిందట. మోడీ ప్రభుత్వమే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరిందట. ఉగ్రదాడి తర్వాత ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించిందంటూనే మోడీ సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ కోరుకున్నట్టే కేంద్రం వ్యవహరించిందని ఆరోపించారు. యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలే ఇందుకు ఉదాహరణ అంటూ విమర్శలు చేశారు. రాహుల్ సంచలన ఆరోపణల తర్వాతే సీన్లోకి ప్రధాని మోడీ వచ్చారు. విపక్షాలపై మోడీ మార్క్ కౌంటర్ అటాక్ మొదలైంది అప్పుడే. आदरणीय अध्यक्ष जी, दुनिया का समर्थन तो मिला, दुनिया के देशों का समर्थन मिला, माननीय, लेकिन ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं। నిజానికి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగంపై ప్రధాని మోడీ ముందే స్పందించారు. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ సింధూర్ కీలక పాత్ర పోషించాయని ట్వీట్ చేశారు. వీటి గురించి హోంమంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారన్నారు. దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన తన ప్రసంగంలో సవివరంగా చెప్పారంటూ ట్వీట్ చేశారు. అప్పుడే సభలో మోడీ యాక్షన్ వివరణలతో కాదు, విపక్షాలపై విమర్శలతోనే సాగుతుందన్న క్లారిటీ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే పార్లమెంటులో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మోడీ. సీజ్ ఫైర్ విషయంలో ఎవరి పాత్ర లేదని క్లారిటీ ఇస్తూనే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేశారు. ఒక ఉగ్రదాడి, 2 ఆపరేషన్లు, ఎన్నో ప్రశ్నలు, అంతకు మించిన మాటల మంటలు. సింపుల్ గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో జరిగిన చర్చ కాదు రచ్చ ఇదే. ఈ చర్చతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయంటే అధికార పక్షం ఇచ్చామని, విపక్షాలు ఇవ్వలేదని చెబుతాయి. ఈ మొత్తం వివాదం ముగియాలంటే అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ లో తన పాత్ర లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక్కటే ఆప్షన్. ఆ పని ట్రంప్ చెయ్యడు. అప్పటి వరకు విపక్షాలు విమర్శలు ఆపవు.